పసుపు. సో పసుపు అంటే మనకు ఎక్కువగా వాణిజ్య పంట. మన తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పంటల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా పత్తి ఉంటుంది. పత్తి తర్వాత అంత ఎక్కువ విస్తీర్ణంలో అంత వాణిజ్య పంట అని చూసుకున్నట్లయితే పసుపు. సో మీరు ఎక్కడ అంటే ఎక్కువ ఈ పంటను ఎక్కడ చూస్తుంటామంటే నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా రైతులు ఈ యొక్క పసుపును సాగు చేస్తుంటారు. నిజామాబాద్, కొన్ని నిర్మల్ కానీ, అలాంటి కరీంనగర్ కానీ, కొంతవరకు జగిత్యాల జిల్లాలో కూడా ఈ పసుపు పంటను సాగు చేస్తున్నారు. చాలా మంచి ప్రయోజనాలు ఉన్నటువంటి విత్తన శుద్ధి వల్ల మంచి ప్రయోజనం ఉన్నటువంటి పంట ఏదైనా ఉంది అంటే పసుపు పంట అని చెప్పుకోవచ్చు. ఎందుకు ప్రధాన కారణాలు ఏంటంటే పసుపులో మనకి ఒక 2 రకాల తెగుళ్ళు, 2 రకాల పురుగు తెగుళ్ళు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. అందులో మొట్టమొదటి దుంపకుళ్ళు తెగులు. అంటే ఈ పసుపు పంటలో ఈ దుంపకుళ్ళు ఆశించటం వల్ల దిగుబడిపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. అంటే ఈ దుంపలు నాటిన మొదటి రోజు నుంచి ఈ కుళ్ళు అంటే కుళ్ళిపోవటం వల్ల దుంపల నుంచి మొక్కలు రావటం అనేది గణనీయంగా తగ్గిపోతుంది. అలాగే దుంపకుళ్ళు ఆశించడం వల్ల మొక్కలు ఎదిగిన తర్వాత కూడా ఆ యొక్క శిలీంధ్రం అనేది దుంపల మీద ఉంటుంది కనుక ఆ యొక్క శిలీంధ్రం వల్ల ఈ యొక్క దుంపలు కుళ్ళిపోవటం వల్ల దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. అయితే ఇప్పుడు మన దగ్గర ఈ సాగు చేసే రైతులు ఏం చేస్తుంటారంటే ఈ జనవరి మాసంలో పసుపు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏం చేస్తుంటారు, దాని అన్ని విత్తనం కోసం కొంత పసుపుని తీసుకుంటారు. మిగతాది ఉడికించేసి మనకి మార్కెట్లో, నిజామాబాద్ మార్కెట్లో కానీ లేదా మహారాష్ట్ర షాంగ్లీ మార్కెట్లోకి వెళ్ళి, ఇప్పుడు లోకల్ బయ్యర్స్ కూడా వచ్చారు కాబట్టి లోకల్ బయ్యర్స్ కూడా అమ్ముకుంటుంటారు. ఈ విత్తన పసుపు ఏదైతే ఉందో వాటిని ఏం చేస్తుంటారో ఒక మంచి చెట్టు నీడని చూసుకుని శుభ్రం చేసి ఆ ఒక కుప్పలాగా పోసి దాని మీద మొత్తం మంచిగా ఈ యొక్క పసుపు ఆకులు కానీ, మక్క దుంపలు కానీ ఇవన్నీ మంచి సమానంగా నీడుండే విధంగా చూసుకొని వేస్తుంటారు. అయితే ఈ చర్చలో కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎందుకు పసుపు మీద అంతగా నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే చాలా మంచి ప్రయోజనం ఉంది. వరి పంట తర్వాత విత్తన శుద్ధిపై మంచి ప్రయోజనాలు ఉన్నటువంటి పంట ఏదంటే దుంపలు. ముఖ్యంగా ఈ పసుపు కానీ, అల్లం కానీ వంటి పంటల్లో చాలా మంచి ప్రయోజనాలు ఉన్నట్టుంది.